వచ్చారు ఇంకా ముసేందుకు భయపడ్డారా? భయమెందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే యారా లెక్కలు కూడా ఏం లేదు తప్ప నాటు బాంబులు ఏమైనా పెట్టించారు? ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగతి. ఆయన చిన్నమ్మాయి చిత్ర గదే ఇంకా సీల్ తీయలే? వీడు బాగా సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండ పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసి వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. చూడండి. చూసా ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించారు. అంతేకాదు నాయన సిరుగు ఫ్యాన్లు కొన్ని మిషన్లు కూడా పెట్టించారు. అవి అవసరమే. దేనికో వచ్చినోడి కొల తప్పినప్పుడు చిచ్చా అని చేస్తే మిషన్ అదే పని చేస్తాం. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా బూజు పట్టించేవి? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడిగిదాకా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేశారు. లతప్ప నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయం అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలను పంపిస్తా, కర్రగా చీపురు కట్టి బూజు తులిపించి బడన కడిగి చున్నం కొట్టి చోకు చేయొచ్చు. రుచి మనకు ఊరు పక్కతుంది కారు రమ్మడితే నాకు నా గదికి అన్న అలంకారం ఎందుకు లేదు ఆయన. సరికని బాబు గదులు చూశారు. గదుల్లో అలంకారం చూడండి. రామాన స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన కూడా పెట్టించకపోయావా? ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపడ్డ బాబు. అన్ని ఫోటోలు చూశారు. ఎవరిదా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏనా ఫోటో మీద కాలు పైకి ఎత్తుతున్నాడు కూడా ఒంగోని పెడుతున్నాడుగా. ఓహో ఎన్నికల పెండింగ్ అనబడదు, చివరిలో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు అత్తతో హాస్యాలు. హాస్యం లేదా? అవునో లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటుందా? షూటింగ్లు కావాలంటే అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారు అంటే షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని ఒకే రీతిలో కలవరిస్తుంది కదే. ఇదిగోరమ్మ వచ్చాడు నా వరాల. ఏంటి కుప్ప అన్నావు? అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏంటి? గొప్పగా ధైర్యం చూడని తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు చెప్పుతున్నది. అమ్మాయి మిమ్మల్ని మేజవాడికి వచ్చిందో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమనైనా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండని సొట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. ఏదైనా చూడగానే కళలో పడి కనబట్ల రంగనాయకులు సంపంగనామాలే. నామాల తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పోలించారు. నీ చలాపరి మాట ఎలా ఉండా? ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాకు ఒకటే కలవరంతో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదే కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీరు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. చూస్తే చిల్లర కొట్టలు కంగారు పడతారే అలా పడుతుంది. అదే పోలీసులు చూసి ఫారం కూడా భయపడ్డాడు. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరి చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన రొచ్చు 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 చెప్పు. బట్టదలానికి ఎందుకురా బర్మాస్ ఉంటుంది, ఈ మొండకెందుకో ఇంగ్లీష్. సింగడకెందుకురా పత్తి పేరు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలి, సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట దిగి ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడి ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురు వెళ్ళి ఇలా పడ్డట్టే ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది. లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓ శని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవచ్చిన వర్షాలు కురవకుండా మానుకున్నాయి. ఇలా తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడుని గట్టి మొత్తైనవి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి. తమరు మాత్రం ఏం తక్కువ నాయన, మన భారతదేశానికి పొల్లకట్లు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. ఇలా తప్ప ఎన్ని మనకుంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం? అదేంటి పాప అలా అంటారు? పెద్ద ముండను పిడేలు నా అబద్ధం ఆడగలనా? చూడండి మీ ఎండము చందము నీ ఐశ్వర్యం
మరి ఇదో ఇది భంగిమా? నీ భంగ్యం నువ్వు నాశనం కాదు, బందర బస్ స్టాండ్ అని తెలిపి చేసావే. నేను వచ్చింది నీ భంగ్యం చూడటానిక, అమ్మాయి బామా ఖరాబ్ చూడటానిక. పిలిపించి అమ్మాయిని మా కడుపు మాట ఎవరందరూ ఏదో మనిషిని అర్థం చేసుకోరు. పొంగు మీద అడిగితే నీ సంబడం తొందరపడతాక వేడి దగ్గర నీ బాబు అమ్మి బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మని రేపే ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం ఖైనా రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, చర్మం మన్నాల తప్ప భాగ్యమునగా కుబేరుడు, అది కూడా తొందరగా అనేది. దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్టులో నిలవన్న పంచలు. దీనికి రారాజమ్మ కాకపోతే ఆయన మడుగులో దూరాడు, ఆయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడలే అచ్చం అత్తరమ్మే సత్తారు సాహెబ్ నడకే తల్లి. ఇక నయ్యం లుంగీలనే రంగనా సాహిబ్ నడక. ఆ రంగు చూడమ్మా ఇస్పేటాసు. దాసు గారు తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందేనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్ని వీడేదో లాసు లాసు అని అడిగాడు, క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకమైతే గుంజుకొని నంచుకోవు, మధ్యగా మామిడికాయ ముక్కలాగా అమ్మ. సరే కానీ బాబు ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టే చేయబట్టే సీ కాదులే కన్నవ బట్టి 4, 5, 6 నిమిషాలు శాంపిల్కి వెళ్ళంతే. 7-8 సార్లు వెళ్ళా, ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా లతప్ప పట్టింపు. సున్నా కలుపు లేకపోయారు, పట్టింపు లేకుండా పోయింది. లతప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడు రొద్దయిపోయి పెద్దల్లో కలిసి తద్దెనాలు పెట్టేవాడు కూడా ఇసుక పుట్టేది. నాకు జలవ కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగా ముండ రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్ము తక్కువచ్చునా అని. లతప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపుకొని బాబు ఆపుకొని సర్దుకొని సరిపడి మొత్తలాగా మింగండి. ఏమైనా ఆయన ఎంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చిన వారగానికి అంతో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడుతున్న ఒండ్రులా మాత్రం ఎంత రాదు. ఇంకేం వస్తుంది? ముండక తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా పంపల దూరంగా లేదు, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు మాకు అదే ఉందా? తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్కా కాదు తీట కాదు. మరేంటి? ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీకోసం వచ్చాను అనుకుంటారు. ఇక్కడే ఉంటా, ఫోన్లో చెప్పి నాకేం తెలియదు నాయన, పొయ్యి వదుకునే గొట్టంలో చెప్పి చెప్తాను. ఎక్కడ చెప్పి నాకు అర్థం అయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు వ్యాపారం ఏది వ్యాపారం? ఏది ఉండమా వ్యాపారం? ఏని అమ్మ కడుపు మాట ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న బ్రోకర్ ఉండకూడదు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు నల్లబొద్దు వ్యాపారం. అది స్మగుల్ వ్యాపారం. వాళ్ళు ఇంటే బాగా అడుగుతారు, ఇయ్యకపోతే 7 కడ్లీలు వెనకనెడతారు. విషయం తెలియదే. నల్లమంది అడిగారు, మనకు లేదు. మన అత్తారు కొంచెం అవసరమా అని వెళ్ళగంటారే. పూటకు తులం కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో, ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు. సరే ఈ రేట్లు జాగ్రత్త చేసి తెల్లవారుతో ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధంపుతా సారా సైజు పెంచిన. ఎవరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి ఆయన అల్లుడు గారి పేరు చెప్పుకుని ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకుని జంతువులు తిన్నట్టు స్పూను లేవా? స్పూన్లా అయితే మా ఇంట అన్ని శాస్త్రలేనన్నమాట. దానికి ఏమి కరవని ఆయన పెద్ద పెద్ద పేటలు కూడా వాటిని తీయదులే. సరే మీ దగ్గర సిగ్గుమారింది. నేను వచ్చింది ఇప్పుడే కానీ మీ భాష నాకు వంట పట్టదు. ఇన్ని సామెతలు అయితే సంకలు తట్టారు, ఆ మాత్రం అర్థం కావాలా? సిగ్గుమారిందంటే చుట్టపేక ఏం తీరు చుట్టలు కారుస్తా. పెద్దగారు ఒక అమ్మాయి బాధపడుతుంది. అయినా మానుకోరారు చూడు, ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి? ఎక్కడో కాయలు రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే. మీకు ఒంటి నిండా మచ్చలు కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరి నాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నట్టే. మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి నేను ఇదిగో నా చుట్ట అభ్యాసం కానీ సిగరెట్ ఇస్తాను. సిగరెట్ నాకు ఎందుకు? ఇడితే 4 పట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన? నా